ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా జనసేన కార్యాలయంలో నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఈరోజు మన భారతదేశానికి ఏదైతే ఆయన మనకు అణగారిన వర్గాలకు ఎంత పెద్ద అవకాశం అంటే భారతదేశంలో అందరినీ సరిసమానంగా చూడాలని ఆయన రాజ్యాంగ రచయిత. అదేవిధంగా ఈరోజు ఈ దేశానికి ప్రతి ఒక్క పౌరుడు ఆయనను స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సమాన హక్కులతో గురించి పోరాటం చేయాలని జనసేన పార్టీ ద్వారా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఆయన ఆలోచనలు కూడా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుందని, ఆయన ఒక ఆలోచనని రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఆయనను స్మరించుకుంటూ ఆయన ఒక భావాలతో ముందుకెళ్తున్నారని ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా ఈ దేశానికి రాజ్యాంగం రచించి మార్గదర్శిగా నిలిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల పునాదిగా జనసేన పార్టీ నడుస్తూ ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలు ఉన్నాయో సమాజ స్థాపన, అసమానతలను రూపుమాపే విధంగా అట్టడుగు వర్గాల నుంచి బహుజన వర్గాల వరకు రాజ్యాధికారం అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులేస్తూ ఉన్నారు. ఈవేళ అసలు సిసలైనటువంటి అంబేద్కర్ వారసుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నిలిచారు. ఒక విధంగా అంబేద్కర్ ఆలోచనలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వేళ అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ ఆయన ఆశయాలను కానీ తొంగలు తొక్కుతూ ఉన్నారు. అది ఏ విధంగా అంటే ఏదైతే దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఇంచుమించుగా సంక్షేమ పథకాలు కానీ ఒక 27 పథకాల దాకా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూర విద్య ఏదైతే ఉందో విదేశీ విద్య ద్వారా అందించే ఆర్థిక సహాయం కానీ ఇటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి సుమారు 27 పథకాలు ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలు ఇవాళ ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా సప్లాన్ నిధులు కూడా అతని యొక్క ఏదైతే నవరత్నాలు పేరుతో రకరకాల స్కీములు పెట్టి ఇవాళ ప్రజలను మోసం చేస్తున్నాడో వాటికి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా తరలిస్తూ ఇవాళ అంబేద్కర్ గారి ఆలోచనకు తూట్లు పొడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల యువతీ యువకులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని యువత మేలుకోవాలి. యువతీ యువకులు కూడా ఏదైతే ప్రభుత్వ నిరంకుశ విధానాలు ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పనిచేస్తూ ఉన్నారో, ప్రజల కష్టం వచ్చినప్పుడు వారి పక్షాన్ని నిలుస్తున్నారో అటువంటి వారిపై అమానుషంగా దాడి చేయడం, పోలీసు వారితో దాడి చేయడం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఇవాళ ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. అటువంటి ప్రభుత్వం పట్ల దయచేసి యువతీ యువకులు, చదువుకున్న యువతీ యువకులు, చైతన్యవంతమైన యువత అంతా అప్రమత్తమై ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని, ఏదైతే అప్రజాస్వామికంగా ప్రజా హక్కులు అణిచివేస్తూ ఇవాళ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై యువత అప్రమత్తంగా ఉండి తిరుగుబాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం పోరాడితేనే ఏదైనా సాధించగలం, మన హక్కులు సాధించగలని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. దాంట్లో యువత అంతా కూడా పోరాడాలని, మనకు జరుగుతున్న అన్యాయం యువతకు అదేవిధంగా అట్టడుగు వర్గాలకు అందరికీ జరుగుతున్న అన్యాయం పట్ల అప్రమత్తంగా యువత ముందుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో దళితుల పట్ల కానీ అణగారిన వర్గాల పట్ల కానీ అన్ని వర్గాల పట్ల ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ చాలా అణిచివేత ధోరణితో ఉంది, చాలా అన్యాయం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ద్వారా ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి జనసేన పార్టీని మనం అందరం కూడా గెలిపించడం ద్వారా నిజమైన నివాళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అర్పించాలని చెప్పి ఇవాళ దళిత యువతకు అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో యువతకు కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులు యువతకు కానీ అలాగే అట్టడుగు వర్గాలకు కానీ మంచి రోజు వస్తూ ఉన్నాయి. ఒక మంచి నాయకులు ప్రజల కోసం ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలను ముందుకు నడిపించే ఏకైక నాయకుడు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ నడుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ ఆమోదం తెలుపుతూ ఉన్నారు. ఒక నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారని దయచేసి ఆంధ్రప్రదేశ్లో యువత, ముఖ్యంగా యువత మేల్కోవాలని, ఒక నిజమైన నిబద్ధత గల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని వణుకుపుచ్చుకొని పార్టీ సిద్ధాంతాలను అంబేద్కర్ ఆలోచన పునాదుల మీద నడిపించే పవన్ కళ్యాణ్ గారి బాటలో నడాలని చెప్పి అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలంగాణ జనసేన పార్టీ చీఫ్ గౌరవ శ్రీ శంకరగౌడ్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కొనసాగిస్తామని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ముగిస్తూ ఉన్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై జనసేన. జై భీమ్, జై భీమ్. సోదరులు, ఈరోజు ఈ కార్యక్రమంలోకి పాల్గొన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ నాయకులు, అలాగే తెలంగాణ నాయకులు మన గౌడ్ గారు, మరి వీరందరూ కూడా మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మన యొక్క జనసేన పార్టీ అధ్యక్షులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మరి నియమించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మీద మన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కూడా మరి కష్టపడి పోరాడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత చిన్న అన్యాయం జరిగినా కూడా ఆ యొక్క ఏరియాకి వెళ్ళి అక్కడ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి సభ్యులు తెలుసుకొని మరి ఎంతో మరి పోరాటాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి ఈ కార్యక్రమాలు ప్రతి మహారాష్ట్రలో ప్రతి మరి జిల్లాని కానీ నియోజకవర్గాలు కానీ ఆ రోజుల్లో ఆయన తిరిగి త్యాగం చేశారు. త్యాగం చేసి ఆయన మరి ప్రపంచవ్యాప్తంగా పేరు కాంక్షలు పొందారు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి త్యాగాలు మరి అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆయన సరదాగా ఏసీలో పండుకోవచ్చు, ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన పండుకోవచ్చు. కానీ ప్రజలంటే ఆయనకి ఎనలేని ప్రేమ. ప్రజల్ని ముందుకు నడిపించాలని, ప్రజాస్వామ్యాన్ని భద్రపరిచి మరి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్లో మరి ఈ వర్గాలు ముందుకు రావాలనేటువంటి ఆయన నిజమైనటువంటి సంకల్పం మరి మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన చేపడుతుంటే మాకు ఇక్కడ రోమాలు నిక్కరపడుస్తున్నాయి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచిస్తే మరి పేద ప్రజలు ఇవాళ ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి సంవత్సరం కూడా. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతి యువకుల్లో ప్రతి స్త్రీలో కూడా ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడాలి. మరి అన్నగారినటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యాధికారం దక్కాలని, మరి ఒక రెడ్డి కమ్మాయిన పాలించడం కాదు, నిజమైనటువంటి పాలన, నిజమైనటువంటి అధికారం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్లో రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. बाबा साहेब अम्बेडकर एक आम आदमी नहीं थे, बल्कि बहुत ही एक्स्ट्रॉर्डनरी आदमी थे. उन्होंने इस पूरे मुल्क को रास्ता दिखाया, और ऐसा रास्ता दिखाया जिसमें सब बराबर हैं. एससी एसटी जितने लोग हैं अलग अलग कम्युनिटीज़ के, सब बराबर हैं और सबके साथ इंसाफ किया. जो कॉन्स्टिट्यूशन उन्होंने लिखा वो कॉन्स्टिट्यूशन इस तरह की एक तरह की हिदायत की किताब है. उसमें हर कोई बराबर है, हर एक का हक है, और हर एक अपने हक पे खड़ा रह सकता है और अपना हक मांग सकता है. मैं बाबा साहेब अम्बेडकर को अपनी तरफ से और तमाम जनसेना की तरफ से ताज़ीम पेश करता हूँ. शुक्रिया. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నాయకుల సమక్షంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే భారత రత్న అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఎన్నో విషయాలు అందరికీ తెలియజేశారు. కానీ అలాంటి ఆశయాలు అందరూ బుక్కుల వరకే పరిమితం అయిపోతుంది. అలాంటివి అందరూ కూడా పాటించాలని మేము జనసేన తరఫు నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే భారతరత్న అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవే సేమ్ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి.
సో ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడు. ఆ ఆశయాలన్నీ నెరవేరాలని, యువతని ముందుకు రావాలి, అలాగే దళితులకి అందరికీ కూడా న్యాయం జరగాలి, వాళ్ళు రాజ్యాన్ని ఏలాలి అని చెప్పేసి ఆయన ఆశయం ఉంది. అలాంటి ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని మన జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాను. జై జనసేన, జై భీమ్.